ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుడు నాకు ఇచ్చిన మంచి ఈ అవకాశాన్ని బట్టి, ఈ అవకాశం కల్పించిన ప్రేయర్ టీం సభ్యులకు, అలాగే మరి దేవాది దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక మాట చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ తలలు దించి కళ్ళు మూసుకున్నట్లయితే మరి వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవ, మరి మరో దినాన్ని మా జీవితంలో మాకు పొడిగించి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించి ఈ ఉదయకాలపు వేళలో ఆయన మరి మాకు మంచి మేలుకోను దయచేసి మీ యొక్క మాటలు వివరించడానికి నన్ను ఒక నిధి సాధనముగా వాడుకుంటున్నందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వినటానికి ఎంతమంది అయితే నీ పిల్లలు చేరి వచ్చి ఉన్నారో, వచ్చిన ప్రతి ఒక్క ఆత్మకు తృప్తికరమైనటువంటి మాటలు నా నోట నుండి మీరు వినిపించమని దేవా, నేను ఏదైతే చెప్పడానికి సిద్ధపడుతుండగా మాకు నాయన మరి మీ యొక్క సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి మీ పిల్లలందరూ అర్థం చేసుకునగలిగే జ్ఞానమును, వివేచనను పిల్లలకు అనుగ్రహించమని సమస్తాన్ని మీ పాదాల చెంత పెడుతూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరూ దేవుని యొక్క కృప చేత మరి అందరూ బాగున్నారని నేను తలస్తూ మరి వాక్యంలోకి మనం వెళ్ళిపోదామండి. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మీరెవరు కూడా చేజారవిడుచుకోకుండా కొద్ది నిమిషాలే నేను మాట్లాడతాను. దయచేసి ఓపికతో, శ్రద్ధతో దేవుని మాటలను విని ఆలోచించవలసిందిగా మిమ్మల్ని ముందుగా ప్రేమతో కోరుకుంటూ, మరి దేవుడు మనల్ని ప్రేమించాడు, అది మనందరికీ తెలిసిన విషయం. అయితే దేవుడుని మనము నిజంగా మనం ప్రేమిస్తున్నామా అనే విషయాన్ని మనము కొద్ది మాటలు వాక్యంలోకి మనం వెళ్ళి ఆలోచన చేద్దామండి. ప్రియులారా, దేవుని యొక్క కృప చేత మనం అందరం కూడా ఇలా ఆయన యొక్క కృపలోనే ప్రతిదినము మనకు ఆయుష్నిచ్చి దేవుడు మనల్ని బ్రతకమన్నాడు గనక అటు తన ఆజ్ఞ ప్రకారంగా మనం అందరం కూడా బ్రతుకుతూ ఉన్నాము గనక ప్రియులారా, వచ్చిన మీరు కొద్ది నిమిషాలు దేవుని మాటలను శ్రద్ధతో ఆలోచించాల్సిందిగా, గ్రహించి ఆలోచించవలసిందిగా మీకు ప్రేమతో కోరుకుంటూ ఒక మాట చదువుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము 20 నుంచి చదువుకుందామండి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడి నన్ను ప్రేమించువాడు. ఈ మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. మరి దేవుని మరి యేసుక్రీస్తు వారు తన మాటల్లో సెలవిస్తూ, మనము ఆయన యందు ఆయన మన యందు మరి ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆ రీతిని మనము కూడా తన యందు మనము ఉన్నాము అని మనం చెప్పుకుంటున్నామండి. చెప్పుకునే మనం అందరం కూడా మరి ఆయన మనకు సెలవిస్తూ, మీరు నా ఆజ్ఞలను అంటే నన్ను అంగీకరించి నా ఆజ్ఞలను గైకొనాలని, వారైతే నన్ను ప్రేమించిన వారు అని యేసుక్రీస్తు వారు స్వయంగా సూటిగా సెలవిస్తున్నారు. పిల్లరా, మరి ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరం కూడా నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమించిన వారు అని అంటే దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించాము అని మనం చెప్పుకుంటున్నాం కదండి. అయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంతకంటే ముందుగా యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించాము అని మనం ఎలా చెప్తున్నాము అంటే, మరి కేవలం ఒక రక్షకునిగా మనం అంగీకరించామా, లేదంటే ఆయనను మనము ప్రభువుగా అంగీకరించామా?
ఒక రక్షకునిగా అంగీకరిస్తే మాత్రం ఆయన ప్రేమించిన వారితో కాదు ప్రియులారా. కేవలం రక్షకునిగా మాత్రం మనం అంగీకరించామంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొన్న వరం కాదు. అదే ఈ రోజటి వాక్యంలోని ముఖ్య ఉద్దేశం ప్రియులారా. మరి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును కేవలము రక్షకునిగా అంగీకరించారు అని అంటే ఆయనను ప్రభువుగా అంగీకరించలేదు, అంటే ఒక రాజుగా అంగీకరించలేదని అర్థం. ఏమండి, రక్షకునిగా మనం అంగీకరించాము, కేవలం రక్షకునిగా అంగీకరించామంటే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యంలో అనేకులు ఏమండి కేవలం పేరుకు మాత్రము మనము ఆయనను అంగీకరించామని చెప్తున్నాం, కానీ ఆయనను మనం ప్రభువుగా అంగీకరించలేదనే ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ఎలా ప్రభువుగా అంగీకరించడం అంటే ఏంటి? రాజు అనగానే ఆజ్ఞలను జారీ చేసేవాడిని రాజు అంటారు. ఆజ్ఞలను మనము గైకొన్నాము అని చెప్పటానికి మరి ఏది రుజువు ప్రియులారా? రుజువు ఏది మరి అని అడిగితే ఏది కూడా మనం రుజువు చూపించలేము ప్రియులారా. కానీ దేవుడు తన మాటలను రాయిస్తూ తన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారే నన్ను ప్రేమించినట్టు అని అక్కడ వాక్యంలో సూటిగా రాయించాడు ప్రియులారా. ఆజ్ఞలను గైకొనడం అంటే మరి దేవుడు ఏం ఆజ్ఞలు మనకు జారీ చేశాడండి? ఆజ్ఞలను ప్రభువుగా ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలేవి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన మాటలు 10 ఆజ్ఞలను దేవుడు ఆ రోజు ఇజ్రాయేలీల జనాంగానికి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను నిజంగా మనము పాటిస్తూ ఉన్నామా అంటే నిజంగా పాటిస్తున్నాము అని మనము కేవలం నోటితో చెప్పడం కాదు, కానీ వాక్యాన్ని మన జీవితంలో పాటించి చూపించాలి ప్రియులారా. వాక్యమును మన జీవితంలో పాటించినప్పుడే ఆ వాక్యానికి సార్థకత, అలాగే మనకు కూడా సార్థకత. నిజంగా మరి ఈరోజు అలాంటి ఆజ్ఞలలో ఒకటిగా ఉన్నది నిజంగా ప్రియులారా ఏదేది అంటే మన శత్రువులను ప్రేమించే విషయంలో. నిజంగా ఎదుటివారు ఎవరైనా మన ఎడల తప్పు చేసినప్పుడు నిజంగా మనమే వెళ్ళి వారితో మాట్లాడాలని దేవుడు కోరుతాడు. కానీ ఈ ఆజ్ఞను మరి మనం గైకొంటున్నామా అంటే అది కేవలం చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది ప్రియులారా. శత్రువులను మరి నిజంగా నా సహోదరుడు నా ఎదుట తప్పు చేసినప్పుడు వాడే వచ్చి మన దగ్గర ఒప్పుకోవాలనే ఒక కండిషన్లు నిజంగా ఈరోజు సంఘాలలో చూస్తుంటాం. నేనేం తప్పు చేశానండి, తప్పు చేసిన వాడు ఆయనే గనక ఆయనే నా దగ్గరికి రావాలన్నాడు. కానీ వాక్యంలో దేవుడు ఏం చెప్తాడండి? ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. ఏలైనగా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి ఒక 18వ వచనం నుంచి చదవండి. 18వ భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా 2-3 15వ వచనం చదవండి. 18వ అధ్యాయం 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఒకవేళ మన సహోదరుడు మన ఎడల తప్పు చేస్తే మరి ముందుగా ఎవరు వెళ్ళాలంటున్నారండి? తప్పు చేసిన వాడిని రమ్మంటున్నాడా, లేదా తప్పు ఎవరి ఎడలైతే ఆరోపింపబడిందో వారు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడంటే ఒకవేళ నీ సహోదరుడు తప్పు చేస్తే నువ్వే వెళ్ళి అంటున్నాడు. ఇది నిజంగా మన జీవితాలలో జరుగుతుందంటే
నేను ఎందుకు వెళ్ళాలండి, నేను కాదు కదా తప్పు చేసింది, ఆయనే అని చెప్పి ఈరోజు ఆ ఒక్కొక్కరుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రియులారా. అంటే తప్పించుకునే ప్రయత్నం ఏది? ఎందుకంటే దేవుని ఆజ్ఞను మనం గైకొన్నాము అని చెప్తున్న మనకు దేవుడు తన మాటలను సూటిగా సెలవిస్తూ ఎవరు వెళ్ళాలంటున్నాడంటే తప్పు ఎవరి ఎడలైతే ఆ మనిషి వెళ్ళాలంటున్నాడు. కానీ ఈరోజు నిజంగా తప్పు చేసినటువంటి వాడి దగ్గరికి మనం వెళ్తున్నామా, లేదా తప్పు చేసినటువంటి ఆ వ్యక్తి మన దగ్గరకు వస్తున్నాడు అంటే ఇద్దరు ఆ విషయంలో పొరపాటు చేసి తప్పిపోతున్నారు ప్రియులారా. అంటే అంటే ఆజ్ఞను గైకొనడము అనే మాటకు నేను ఈ మాటలను మీకు సెలవిస్తూ వాక్యంలో నుండే మరి మీకు తీసి చూపించడం జరుగుతుంది ప్రియులారా. అంటే దేవుడు ఏదైతే కోరుతున్నాడో దాన్నే మనం మీరి నిజంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషము దుష్టత్వమును మన దగ్గర పెట్టుకొని మనము దేవుని ఆజ్ఞను పాటించలేకపోతున్నామనే ఈ వాక్యానుసారంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ప్రియులారా. అంటే మనలో ఉన్నటువంటి మరి ఏదంటే విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం మనలో పెట్టుకొని వాక్యం మనలో నాటబడాలి అంటే నిజంగా అది సాధ్యమయ్యే పనే కాదు ప్రియులారా. అదే దేవుడు తన మాటల్లో సెలవిస్తూ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో అంటాడు. ఏమంటాడంటే చదవండి. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 20-21 వచనం క్లారిటీగా ఉంటది. ఆ మాటలు చదవాలి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూడండి ప్రియులారా, అంటే ముందుగా మనలో ఉన్నటువంటి ఆ రోజు ఏదైతే తప్పు చేసిన వ్యక్తే మన దగ్గరికి రావాలి, తప్పు చేసిన వారే మన దగ్గరకు వచ్చి మనల్ని క్షమాపణ అడగాలనేటువంటి విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం మనలో పెట్టుకొని మనము ఉన్నప్పుడే ఈ లోపల నాటబడకుండా వాక్యము మనము పాటించకుండా ఆ యొక్క విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం మనలో పెట్టుకున్నందుకే ఈరోజు శత్రువులను సైతం ఎవరు ప్రేమించట్లేదు ప్రియులారా. శత్రువులను ప్రేమించకపోవడం అంటే ఇప్పుడు మనం ఆజ్ఞను పాటించినట్ట ఏమంటారు మీరినట్ట ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించినట్టే. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుడు మనకు బైబిల్లో రాయించి ఇచ్చాడు. మరి ఈ ఆజ్ఞ ఎక్కడ పెట్టారండి? ఈ ఆజ్ఞను మరి మనం ఎక్కడ పెట్టుకున్నాము? ఆజ్ఞను మీరి వాక్యాన్ని మనం పాటించలేక నిజంగా శత్రువులను సైతం ప్రేమించమని దేవుడు మనకు సెలవిస్తున్నప్పుడు ఈ యొక్క ఆజ్ఞను మనం పాటించలేకపోతున్నాం. యేసుక్రీస్తును అంగీకరించామని చెబుతున్నారండి. అంటే అంగీకరించామంటే కేవలం నోటి మాటగా మాత్రమేనండి. దేవుడు తన మాటల్లో సెలవిస్తూ మీ అధికారం అంతటిని ఆమె యొక్క ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని ఇంకొక దగ్గర రాయించాడు ప్రియులారా. ఒకసారి ఆ మాట కూడా చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది ఒక మాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. 3:6 సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంటుంది. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను, అప్పుడు ఆయన ఈ త్రోవలను సరళం చేయను. చూడండి, మన ప్రవర్తనను ఆయన అధికారమునకు ఒప్పుకొను అంటే ఇక్కడ దేవుడు తన ఆజ్ఞలను ఇచ్చాడంటే ఆయన అధికారంను బట్టే కదండి ప్రియులారా. ఒక ప్రభువు, ఒక రాజు తన ఆజ్ఞను జారీ చేశాడంటే తనకి ఏ అధికారం లేకపోతే తన ఆజ్ఞను జారీ చేస్తాడండి? లేదండి ప్రియులారా. తన ఆజ్ఞను జారీ చేశాడంటేనే ఆయనకు అధికారం ఉంటుంది. ఆయన ప్రభువుగా మనము అంగీకరించాము అని ఆ ప్రభువుగా అంగీకరించబడినటువంటి ఎవరైతే ఆజ్ఞను జారీ చేశాడో ఆ ఆజ్ఞను మనం పాటించినట్టు. ఇప్పుడు ఆయన అధికారమునకు మనము మన ప్రవర్తనను ఆయన అధికారమునకు మనం ఒప్పుకుంటే ఆయన ఆజ్ఞను మనం పాటించినట్టు, ఆయన ఆజ్ఞలను మనం పాటించినట్టు. అదే దేవుడు అంటాడు, నీ ప్రవర్తనంతటిని కూడా ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అనే మాట. మరి మనము ఈ విషయంలో చాలా పొరపాటు చేసి నిజంగా తప్పిపోతూ ఉన్నాం ప్రియులారా. చెబుతున్న నాతో సహా వింటున్నటువంటి మీరు మరి ఈ ఆజ్ఞను మనం పాటిస్తూ ఉన్నామా? పాటిస్తున్నామా అంటే మరి ఎంతమంది అవునని చెప్తారు ప్రియులారా?
శత్రువు మన ఎడల తప్పు చేసినప్పుడు ఆయన దగ్గరికే మనం వెళ్ళాలంటున్నాడు. ఆయన దగ్గరికే మనం వెళ్ళి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మనం గద్దించమంటాడు. అదే అక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తాం ప్రియులారా. ఆయన ఒకవేళ ఒప్పుకుంటేనా ఆయనని క్షమించి మనం ఏమంటారు ఒక సహోదరుని మనం సంపాదించుకున్న వారితో సమానం ఉంటాం. ఒకవేళ ఆయన మనం వెళ్ళి క్షమించమని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోలేదంటే ఆయనను 10 మరి సంఘంతో వెళ్ళి గద్దించమంటాడు. సంఘంతో వెళ్ళి గద్దించమంటాడు. సంఘం మాట కూడా విననప్పుడు మూడవదిగా ఆయనను ఆయనను విడిచిపెట్టాయి అంటాడు. ఈ ఆజ్ఞని ఈ రోజు ఎంతమంది పాటిస్తున్నారు? ఏమండి, దేవుడు చెప్పినట్టుగా ఎంతమంది ఈ రోజు ఈ ఆజ్ఞను పాటించగలుగుతున్నారు? ఈ రోజు అనేక ఆత్మలు దేవుని దగ్గరికి రాకుండా ఏమండి అనేక ఆత్మలను దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నది ఎవరంటే నిజంగా ఒక నామకార్థ క్రైస్తవులు ప్రియులారా. అంటే వాక్యాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనలోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఎక్కడ ఆత్మను సంపాదించుకుంటామండి? ఆత్మలను సంపాదించుకునే బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. కానీ ఈరోజు ఆ ఆజ్ఞని మనం అతిక్రమించి వాక్యాన్ని మనము మీరి ఈరోజు ఆయనను ప్రభువుగా మనం ఒప్పుకోవట్లేదండి. ఆయనను ప్రభువుగా మనం ఒప్పుకోవట్లేదు. అంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొనట్లేదని ఇక్కడ దేవుడి మాటల్లో సూటిగా ఉన్నది. ఇప్పుడు చదవండి ఆ మాట, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్న మాట 21వ వచనం, 21, 22 ఆ మాటల్లో చదువుకుంటే ఆజ్ఞలను గైకొన్న వాడే నన్ను ప్రేమించిన వాడు అంటాడు. ఆజ్ఞలను గైకోవడం అంటే మరి ఇప్పుడు నేను ఒక్కటి మాత్రమే చెప్పానండి ప్రియులారా. ఒకటే మీతో చెప్పినది ఏంటంటే ఒకే ఒక్క మాట, మన శత్రువులను మనం ప్రేమించే విషయంలో. ఇప్పుడు చదవండి ఆ మాట, 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 20, 21, 22. నేను నా తండ్రి అందును మీరు నా యందును నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారి వాక్యం మనకు కనపడాలి అని అంటే ఆయన మనల్ని ప్రేమించాలి, మనము ఆయనని ప్రేమించాలి. ఆ తర్వాత మనందరినీ కూడా దేవుడు ప్రేమించాలని ఈ వాక్యం యొక్క భావం ప్రియులారా. అంటే దేవుని మాటలు మన యందు కనబడాలి అంటే ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆజ్ఞలను మనం పాటించాల్సిందే ప్రియులారా. దేవుడు ముందుగా మరి దేన్ని వెతకమంటాడండి? ఈరోజు ఆజ్ఞను మనము పాటించాలి అని అంటే దేవుడు మనల్ని ఏం వెతకమని చెప్పాడంటే ఒకసారి అదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము ఒకసారి 25వ వచనం చదవండి. 6వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము ఇది చింతింపకండి అనేది యేసుక్రీస్తు వరకు మనకు సూటిగా సెలవిస్తున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ యొక్క దేహాన్ని కూర్చి చింతించకండి. ఈరోజు మరి నిజంగా ఇది ఒక ఆజ్ఞగా దేవుడు జారీ చేసినప్పుడు ఆ ఆజ్ఞను మనం నిజంగా పాటించగలుగుతున్నామా అంటే లేదు ప్రియులారా. అదే ఎలాగండి, ఏం తిందుమో ఏమి త్రాగుదమో అని దీని గురించి మనం చింత చేయకపోతే మనం పని ఎలా చేస్తామండి అంటారు. మరి దేవుడు ఎందుకు ఈ ఆజ్ఞను జారీ చేశాడు మనకు? దేవుడు తన ఆజ్ఞను ఎందుకు జారీ చేయడం జరిగింది? ఎందుకంటే మరి ఆహారము కంటే ఏమంటారు దేహము కంటే ఈ మాటను అక్కడ సూటిగా మనకు రాస్తూ మాట్లాడతాడు. ఇంకా చదవండి క్లియర్ గా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ప్రాణము దేహమే గొప్పవి అంటున్నాడు. ఈ ఆహారము యొక్క వస్త్రం అనేవి ఎన్ని సంవత్సరాలు మన దగ్గర ఉంటాయండి? ఈ రోజు ఒకవేళ ఒక వస్త్రం విషయంలో ఆలోచిస్తే ఒక 2 సంవత్సరాలు, లేదంటే 1 సంవత్సరం లోపు మనం వేసుకున్నటువంటి వస్త్రం చినిగిపోతుంది ప్రియులారా. అంటే ఈ వస్త్రం కోసం మనం ఆలోచన చేసి అంటే
ఏ నాటికీడు ఆ నాటికే చాలు అనే మాట కూడా అక్కడ రాయించాడు. అంటే ఈ చిన్న ఈ యొక్క ఆ ఏమంటారు తరిగిపోయేటువంటి యొక్క చిన్న ఒక ఏమంటారు ప్రాణం కోసము, ఏమంటారు దేహం కోసం, వీటి కోసమే మనం ఆలోచించి, ఆహారం అనేది ఎంతకాలం మన దగ్గర ఉంటుందండి? కొద్ది కాలమే మన దగ్గర ఉంటుంది. అంటే కొద్ది కాలమే, అంటే మనం తిన్న తర్వాత ఇలా తింటే అలా కడుపులో వెళ్ళి అరిగిపోయేటువంటి ఆహారం కోసమే మనం ఆలోచన చేసి, అంటే ఒక ఈ చిన్న జీవిత కాలం కోసమే మనం ఆలోచన చేసి, మరి దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించి దేవుడు మనల్ని ఉండమన్న రీతిగా మనం ఉండలేకపోతున్నాం ప్రియులారా. మండి దేవుడు మనల్ని ఉండమన్న రీతిగానే ఉండలేకపోతున్నాం. అదే మాటను అంటాడు, వస్త్రము కంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అంటే ఈ యొక్క ముఖ్యంగా దేవుడిచ్చినటువంటి యొక్క ఆలయాన్ని దేవుని పనుల్లో మనం వినియోగించాలనే ఆలోచన మనలో రావాలని దేవుడు ఈ మాటల్లో సూటిగా సెలవిస్తున్నాడండి. చదవండి ఆ మాటను అలాగే కంటిన్యూషన్ గా. వస్త్రము కంటే ప్రాణమును, తర్వాత దేహం, ఆహారము. చదవండి ఆ మాట. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే శ్రేష్ఠులు అంటున్నాడు. అంటే ఆకాశ పక్షులను చూడుడే అని దేవుడు మన కోసం ఎందుకు రాయించాడు? అవి ఏమైనా వాటికి ఆహారం సమకూర్చుకోవాలి, ఆహారాన్ని సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉంటుందా ప్రియులారా? అవి ఏ రోజు ఆహారం ఆనాటికే వాటికి అవి సిద్ధపరచుకుంటాయి తప్ప వాటిని పోషిస్తున్నది ఎవరు అనంటే పరలోకమందున్నటువంటి తండ్రి. మరి ఆకాశ పక్షులను పోషించినటువంటి ఆ దేవాది దేవుడు మనకు ఆహారం ఇవ్వడా? అంటే ఆయన మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా, అంటే విశ్వాసంతో మనం బ్రతికితే ఖచ్చితంగా ఆయనే మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. ఆయనే మనకు వస్త్రాలను కూడా, మరి అంటే వస్త్రము రావటానికి మరి ఆ కారణం శక్తిని మనకు ప్రసాదించి ఆయన ఒక అంటే వస్త్రాలను సంపాదించుకునే ఆ యొక్క పరిస్థితులను మనకు కల్పిస్తాడు ప్రియులారా. అంతే. కానీ ఈ యొక్క నమ్మకం ఈ రోజు ఎంతమందిలో ఉందండి ప్రియులారా? ఈ యొక్క విశ్వాసం అన్నది ఈ రోజు ఎంతమందిలో ఉంది? ఒకనాడు మరి ఎవరిని ఏలియా ప్రవక్తకు దేవుడు ఈ యొక్క ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఆయననే మరి ఆజ్ఞను పాటించాడు ప్రియులారా. ఒక ప్రవక్త ఆజ్ఞను పాటించి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు పలానా చోటుకి వెళ్ళు, నీ కోసం ఆ కాకోలములు ఆహారాన్ని సిద్ధపరచుకొని తెస్తాయి అన్నాడు. ఆయన ఆ మాటను, ఆ ఆజ్ఞను ఆయన గైకొన్నాడు ప్రియులారా. ఈ రోజు క్రైస్తవులైనటువంటి మనం ఎందుకు గైకోలేకపోతున్నాం ఈ ఆజ్ఞను? ఎప్పుడు మనం ఆహారం కోసం, మనం యొక్క వస్త్రాల కోసం మనం చింత చేసి ఆయన ఆజ్ఞను మనము ధిక్కరించే పరిస్థితిని ఈ రోజు మనము కలిగి ఉన్నాం ప్రియులారా. ఇది మంచిది కాదు అంటున్నాడు దేవుడు. మరి ఏం చేయాలండి? వాటినే పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా? ఆకాశ పక్షులను చూడడు, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, వాటినే పోషించిన దేవాది దేవుడు మనల్ని పోషించడా? మరి మనమేం చేయాలండి క్రైస్తవులుగా ఉన్న మనము? అంటే 32వ వచనంలో ఉంటుందన్నమాట. 31, 32లో మొదట మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి అనే మాట. చదవండి 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యం గ్రహింపవరు. అంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మనం మొదట వెదకమని దేవుడు సెలవిచ్చాడండి. మన రక్షకుడు ఒకనాడు రక్షకునిగా మనం ఎవరినైతే అంగీకరించామో ఆయనే సెలవిస్తున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి. దేవుడు అప్పుడు మీకు ఏవేవి కావాలో అవన్నీ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు, సమకూరుస్తాడంటాడు. మరి ఇది ఎంతమంది నమ్మారండి? ఈరోజు ఈ నమ్మకంతో ఎంతమంది మనము గూగుల్ మీట్ లో ఉన్నవారైనా, లేదంటే క్రైస్తవ సమాజంలో చాలా మంది కేవలం నామకార్థ క్రైస్తవుల వల్ల మన జీవితాలు కొనసాగుతున్నాయే తప్ప
దేవుని యందు మనం నమ్మకం అనేది మనకు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను మనం పాటించలేకపోతున్నాం. ఒక శత్రువులను ప్రేమించే విషయంలో ఏమండి, శత్రువులను మనము ప్రేమించే విషయంలో అయితేనేమి ఆ రకంగానే మరి దేవుడు ఈ యొక్క ఆజ్ఞని మనకిచ్చాడు. మీరు ముందుగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. ఏమండి, మరి కేవలం ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనే వీటి కోసమే మన ఆలోచన, మన ఆ యొక్క చింతను మనము విడవాలని చెప్పి దేవుడు తన వాక్యంలో సెలవిస్తాడు. ప్రియులారా, అంటే ఈ ఆజ్ఞను ఈ రోజు ఎంతమంది మనము అంటే యేసుక్రీస్తును మనం ప్రభువుగా అంగీకరించామా? కేవలం ఒక లోక రక్షకునిగా మాత్రమే అంగీకరించామా? లోక రక్షకులు అంటే అందరికీ నిజంగా ఆయనను బాప్తిసం తీసుకోలేని వారు కూడా యేసుక్రీస్తు అంటే ఒక రోజు సిలువకే వేయబడ్డాడు, సిలువకేసి ఆయన ప్రాణాలు వదిలాడని ఈ సంగతి దాదాపు అందరికి తెలిసి ఉంటది. కానీ ప్రభువుగా ఎందరైతే అంగీకరించారో, అంటే ఆ ప్రభువుగా మనం ఎందరైతే గైకొంటామో, అంటే గైకొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. అంటే మనలో ఉన్నటువంటి యొక్క విర్రవీగుతున్నటువంటి దుష్టత్వాన్ని మనము మానినప్పుడే ఆయన ఆజ్ఞలు మన లోపల నాటబడతాయి. అప్పుడు నాటబడినప్పుడే ఆ నాటబడిన ప్రతిదీ కూడా మనకు ఒక ఫలముగా దేవుడు మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించండి అన్నాడు. అంటే మనసు మార్చుకొని ఈ భూమి మీద బ్రతకమన్నాడే తప్ప, అంటే పాత మనసులో ఏమంటారు బాప్తిసం పొందక ముందు మన జీవితం ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా ఉండి ఈరోజు క్రైస్తవ్యంలో బ్రతుకుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇలా అంటే మునుపటి జీవితాన్ని వదలట్లేదని, ఆ మునుపటి జీవితాన్ని మనం వదిలి మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. అంటే మారు మనసు మనం పొందామని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే దేవుడు కోరుతున్నాడు. మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, లేదంటే దేవుని చేత మనం నరకబడతామండి. మనం మారు మనసుకు తగిన ఫలాలను ఫలించకపోతే దేవుడే మనల్ని మరి తర్వాత ఆరని అగ్నిగుండానికి మనం పంపించే అవకాశం ఉంది. కనుక ఈ కొద్ది మాటలు మీరు విన్న మనమందరం కూడా వాక్యాన్ని మనము పాటించి ఆయన మన కోసం ఏవేవైతే ఆజ్ఞలు జారీ చేశాడో, చాలా ఆజ్ఞలు 66 పుస్తకాలలో ఉన్నటువంటి మహాజ్ఞాన గ్రంథంలో అనేక ఆజ్ఞలను దేవుడు మన కోసం జారీ చేశాడు. జారీ చేసినటువంటి ఆ ఆజ్ఞలను ఈరోజు 1-2 మాత్రమే నేను మీతో మాట్లాడినాను కనుక మాట్లాడిన ఈ 2 మాటలైనా మీ యొక్క జీవితాలలో ఫలాలు తీసుకురావాల్సిందిగా, ఆ మారు మనసుకు తగిన ఫలాలను సంతోషము, సమాధానము, ఈ యొక్క 9 ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో మరి బ్రతికి ఆయన ఉన్నటువంటి మహాలోకానికి మరి మనమందరం చేరుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ ఈ కొద్ది వాక్యమును దేవుడు మన మిక్కిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి తలలు దించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మరి మిగతా సమయాన్ని అధ్యక్షుల వారికి ఇద్దాం. తలలు దించండి, కళ్ళు మూయండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ ఉన్నతమైన నామంపై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, కొద్ది మాటలే నీ పిల్లలకు చెప్పాను నాయన. మరి నేను చెప్పిన వానిగా కాకుండా అలాగే విన్న నీ పిల్లలు విని ఈ మాటలు నాయన మరి వాటి ప్రకారంగా తమ యొక్క జీవితాలను కొనసాగించుకోగలిగే ధన్యతను అనుగ్రహించండి నాయన. మరి మీ యొక్క ఆజ్ఞలు మేము పాటించేవారుగా ఉంటేనే అప్పుడే మిమ్మల్ని ప్రేమించేవారమని. అంత మాత్రం కాదు తండ్రి, ఒకరోజు పేతురు గారు నాయన మరి నిన్ను ప్రేమిస్తున్నాను అది మీకే తెలుసు అన్నప్పుడు ఏ రకంగా అయితే మీ వాక్యంలో సెలవిచ్చి మీరు నా గొర్రెలు మేపండి అని ఈ యొక్క ఆ బాధ్యతను ఆయన మీద పెట్టాడు. ఆయన మీద మాత్రమే కాదు తండ్రి, సంఘముగా కూడుకున్న మా అందరి మీద అట్టి బాధ్యత ఉంది. అట్టి బాధ్యతతోనే నీ కుమారుడు తండ్రి మరి మా ఆత్మీయులు సునందం గారు వారి కుటుంబం తండ్రి మరి ఈ యొక్క మాటలను అందించటంలో నాయన మరి ప్రతిరోజు ప్రతినిత్యం కష్టపడుతూ అనేక మంది బోధకులను పిలిపించి వాక్యాన్ని నాయన మరి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. వారికి రావాల్సినటువంటి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాద దీవెనలు మీ పిల్లలకు అందరికీ అనుగ్రహించమని కొద్ది మాటలు చెప్పిన నేను
చెప్పిన వానిగా కాకుండా వినే నీ పిల్లలు విని విడిచిపెట్టి ముందుకు సాగకుండా వాటి ప్రకారంగా మేమందరం ప్రవర్తించి మీరున్న మహాలోకాన్ని స్వతంత్రించుకోగలిగే ధన్యతను మాకు దయచేయమని సమస్తమును మీ పాదాల చెంత పెడుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.